జూన్ 6వ తారీఖున తునిలో అదృశ్యమైన జాహ్నవి పాప కేసు విషయంలో ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అపోహలతో ఆమె చనిపోయిందని, కిడ్నాప్కు గురైందని, లేదంటే జంతువులు చంపేశాయని, రకరకాలుగా వర్షం పడుతుండడం వల్ల భూమిలో పూడుకుపోయిందని రకరకాల ఊహాగానాలతో కథలు అల్లేస్తున్నారు. విషయం తెలియకుండా మనం ఏది నిర్ధారణ చేయకూడదు. అక్కడ పోలీసు వారు అంటే ఏపీ పోలీస్ బృందం వారు జల్లెడ పట్టి ఆ అడవి ప్రాంతాన్ని, కొండల ప్రాంతాన్ని, వాళ్ళు ఇంటి చుట్టూ కూడా వెతుకుతున్నారు. ఏ వెతుకులాటలో కూడా వాళ్ళకి తగిన సాక్ష్యాధారాలు అయితే దొరకటం లేదు. పాపతో పాటు వెళ్ళిన పెంపుడు కుక్క వెనక్కి తిరిగి వచ్చి 3 days తర్వాత వెనక్కి వచ్చి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. సో ఈ విషయమే కూడా పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ని ఎంక్వైరీ చేస్తే ఈ అడవిలో ఏవైనా విష జంతువులు, క్రూర మృగాలు వస్తాయా అని అడిగితే ఆయన చెప్పిన విషయం ప్రకారం ఇక్కడ కొండ చిలువలు, పాములు, దుప్పులు, అడవి పందులు అలాంటివి తప్ప ఎటువంటి క్రూర మృగాలు ఇక్కడికి రావని చెప్పి ఆయన ఖచ్చితంగా చెప్పేశారు. సో క్రూర మృగాల బారిన పడే అవకాశం అయితే లేదు. ఆ నమూనాలు కూడా ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ కొండ చిలువే మింగేసింది అని అనుకున్నా, ఆ కొండ చిలువ మింగిన తర్వాత తన శరీరంలో ఉన్న ఆహారాన్ని అరిగించుకోవడానికి అది తన శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వేడి ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి కొన్ని రోజుల పాటు కదలకుండా అక్కడే ఉండిపోతుంది. వేరే వేటకు కూడా పోదు, వేరే ఆహారం కూడా తీసుకోదు. అటువంటప్పుడు పోలీసు శాఖ వారు చేస్తున్న విస్తృతమైన జాలింపు చర్యల్లో అది ఎక్కడైనా కనిపిస్తుంది. సో అది కూడా కాదని కూడా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ జాహ్నవి అనే ఆ చిన్న పాప ప్రాణాలతో మళ్ళీ తిరిగి రావాలని మన ఏపీ ప్రభుత్వం చేస్తున్న గట్టి పరిశోధన తప్పకుండా మంచిగా ఫలించాలని మన అందరం ఆశిద్దాం.